అలా చూడండి రాజా సాబ్, రెండు వైపుల నుంచి కుతుబ్ మురాద్ సైన్యంతో వస్తున్నారు. హఠాత్తుగా ఇదేమిటి? ఇలా రెండు వైపుల నుండి ఇంత సైన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏ తండ్రైనా తన సంతానం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తాడు. కానీ ఆ షరీఫుద్దీన్ తన కూతురు మీదే దాడి చేశాడు. నువ్వు గాని నోరు విప్పావో నేను దీని గొంతు కోసేస్తాను. ఒక్కరోజైనా మెహతాబుని ప్రేమగా చూసుకోలేదు. అతని దృష్టి ఎప్పుడూ గద్దె మీద లేదంటే జోదా బాబీజాన్ మీదే ఉండేది. బక్షి, ఏంటమ్మీజాన్? ఇప్పుడు మెహతాబ్ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? కొంచెం కూడా మెరుగుపడలేదు. ఇంకా స్పృహలోకి రాలేదు. ఖుదా దయ వల్ల ఆ చిన్నారి ఆనందంతో హాయిగా లేవాలి. ఏ పిల్లైనా షరీఫుద్దీన్ కూతురైనప్పుడు తన ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది అమ్మీజాన్? అలా అంటే నేనేం చెప్పగలను తల్లి? బాయిజాన్ నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లి ఉండాల్సింది. నేను ఏమైపోయినా పర్వాలేదు. నన్ను షరీఫుద్దీన్కి అప్పగించి బాయిజాన్ జోదాబాబీజాన్ని కాపాడుండొచ్చు కదా. చాలు, ఇప్పుడు అవన్నీ ఆలోచించడం అనవసరం తల్లి. వెళ్ళు, నా పల్లకిలోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకో. నేను మెహతాబ్ దగ్గర ఉంటాను. షహన్షా, ఇక్కడి కాపలా చూస్తుంటే ఆ షరీఫుద్దీన్ జోదా బేగం ఇక్కడే దాచుంటాడు. అనార్కలి కూడా ఈ చోటు గురించి మనకు చెప్పింది. అయితే ఇక ముందుకు వెళ్లి దాడి చేద్దాం షహన్షా. మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మనం వచ్చిన సంగతి వాళ్ళకి ఏమాత్రం తెలిసినా వాళ్ళు జాగ్రత్త పడతారు. తెలిసిందంటే వాళ్ళు జోధా బేగంకి హాని కలిగించవచ్చు. నేల మీద కావలి కాస్తున్న సైనికులపై మన వాళ్ళు జాగ్రత్తగా దాడి చేస్తారు. చెట్ల మీద ఉన్న వారిపై మన విలుకాళ్ల బలగం దాడి చేస్తుంది. మేం సైగ చేయగాని అందరం ఒక్కసారిగా దాడి చేయాలి. దాంతో వాళ్ళు కకావికలమైపోతారు. ముందుగా ఒక్క విషయం, మనం జోధా బేగంని వాళ్ళ గుప్పెట్లోంచి తప్పించాలి. చిత్తూ షహన్షా. పదండి మా వెంట. పల్లకి దింపండి. మన బృందం ఇక్కడే ఆగాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. చిత్తం మహారాణి గారు. నువ్వు వెళ్లి బక్షిబానుకి నేను రమ్మన్నట్టుగా చెప్పు. చిత్తం మహారాణి. మహారాణి సాహిబ గారు బక్షీబాను గారిని తక్షణమే తన వద్దకి రమ్మన్నారు. దయచేసి క్షమించండి మహారాణి గారు, బక్షీబాను గారు అసలు ఈ పల్లకీయే ఎక్కలేదు. లేదా? నేను తనని ఆ పల్లకీలోనే కూర్చోమని చెప్పానే. అయితే హుజూర్, వారు అసలు ఇక్కడికి రానేలేదు. సైనికులారా, తక్షణమే బక్షిబాను కోసం వెతకండి. ఏమైపోయి ఉంటుంది బక్షిబాను? ఎక్కడికి వెళ్ళుంటుంది? దయచేసి నన్ను క్షమించండి అమ్మీజాన్. నేనిలా రాక తప్పలేదు. ఎందుకంటే నేను జోదా బాబీజాన్ ప్రాణాలకి ఎలాంటి అపాయం కలగనివ్వబోను.
నేనే స్వయంగా షరీఫుద్దీన్కి లొంగిపోయి జోదా బాబీజాన్ ప్రాణాలు కాపాడుతాను. షహన్షా, లోపలికి పదండి, రండి. జోధా బేగం, జోధా బేగం. జోదా బేగం ఇక్కడెక్కడ కనిపించట్లేదు. మనం వస్తున్నట్టుగా షరీఫుద్దీన్కి తెలిసిపోయి ఉంటుంది. దాంతో జోదా బేగం ఇక్కడి నుంచి మార్చుంటాడు. కాపలా కాస్తున్నవాణ్ణి వెంటనే లోపలికి తీసుకురండి. చెప్పు, షరీఫుద్దీన్ ఎక్కడున్నాడు? ఏంటో బాగా చెప్పు, లేకపోతే నీ తల నరికి పారేస్తాం. చెప్తాను. చెప్పు చెప్పు. షరీఫుద్దీన్ ఎక్కడికి వెళ్ళాడా నీచుడు? మీరేం కంగారు పడకండి షహన్షా. రాజమాత గారి జాడ మనం ఎలాగోలా కనిపెట్టి తీరుతాం. మనం జోధాకి చేరువుగా వచ్చేసాం. మమ్మల్ని ఆ ఖుదా ఎందుకని పరీక్షిస్తున్నాడు? షహన్షా, ఇక్కడేదో ఆలయ చిత్రపటం గీసినట్లుంది. ఒకవేళ జోదా బేగం ఈ బొమ్మ ద్వారా మనకేదైనా సూచన చేస్తున్నారా? ఆ గుడి ఎక్కడుందో నాకు తెలుసు. అమలారి గ్రామం పొలిమేరలో ఉంది ఆ గుడి. ఆ గుడి అదేనా? నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావా? చిత్తం షహన్షా, నేను ఎన్నోసార్లు గుడికి వెళ్ళాను. అయితే నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలవా? చిత్తం. తల్లి జగన్మాత, షహన్షాకి సహాయం చేయి తల్లి. వారి త్వరగా నా దగ్గరికి చేరేలా చూడు. వెళ్ళండి, మా జోదా బేగం కట్లు విప్పేయండి. వదిలేయండి ఆవిని. ఇక మిమ్మల్ని మా నుంచి ఎవ్వరూ కాపాడలేరు జోదా బేగం.
ఇవాళ నేను నా మనస్సులో కోరిక తీర్చుకొని తీరుతాను. నన్ను తాకడానికి ప్రయత్నించొద్దు షరీఫుద్దీన్, దూరంగా వెళ్ళు. నాకు మొదటి నుంచి ఒక్కటే అలవాటు. మీరు జలాల్ వద్దన్న పని చేయడమే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఆ పనే చేయబోతున్నాను. చాలా ఎక్కువ గడువే ఇచ్చాను నీకు. ఇక నేను ఏమాత్రం వేచి ఉండలేను. మీరు మా సొంతం కావడానికి ఇంకా ఆలస్యం దేనికి? రా నా కౌగిలిలోకి రా. నీలో ఉన్న ఈ ప్రత్యేకతే నాకు చాలా ఇష్టం జోదా. ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇవాళ నేను నిన్ను నా సొంతం చేసుకొని తీరుతాను. వీడు తన అపవిత్రమైన చేతులతో మా మొఘలాయి వంశపు రాజమాత జోధా బేగంని తాకాలని ప్రయత్నం చేశాడు. మీరు కంగారు పడకండి జోధా, మేము వచ్చేశాక. నువ్వు రావడం మంచిది అయింది జలాల్. ఇప్పుడే నేను నీతో తేల్చుకోవలసిన లెక్కలన్నీ తేల్చేసుకుంటాను. సైనికులారా, మా సైనికులు నిన్ను చుట్టుముట్టేశారు జలాల్. ఇక్కడికి రావడం నీకంత మంచిది కాదు, ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోపోలేవు. అంటే నీ చావుని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు జలాల్. చంపేయండి వెండి. నువ్వు అభ్యాసం చేస్తూ కూర్చొని సైనికులు కాదు వీళ్ళు జలాల్. వీళ్ళంతా నా మనుషులు. నా ఉప్పు తిన్నవాళ్ళు నీ నెత్తరు తాగేస్తారు. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకు వెళ్ళలేవు జలాల్. అందరినీ 4 పక్కల నుంచి చుట్టుముట్టండి. ఒక్కరు కూడా తప్పించుకోకూడదు. ఎక్కడికి పారిపోతున్నావు షరీఫుద్దీన్? ఇంకా మనం తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా. ఇప్పుడు మేము నీకు ఎలాంటి గతి పట్టిస్తాము అంటే, నువ్వు పారిపోవాలని ఎంత ప్రయత్నించినా నీ కాళ్ళు నీకు సహాయం చెయ్యవు. ఇతరులని సహాయం చేయమని నువ్వు ఎంత వేడుకున్నా నీ చేతులు నీకు సహాయపడవు. బాధతో నువ్వు అరవాలి అనుకున్నా నీ నోరే నీకు సహాయం చెయ్యదు షరీఫుద్దీన్. ఈ చేతులేగా మా జోధా బేగంని తాకాలని ప్రయత్నించాయి షరీఫుద్దీన్. ఇప్పుడు మేము ఈ చేతుల్ని విరిచేస్తాం. నువ్వెంత సిగ్గుమాలిన వాడివిరా. నీ కన్న కూతురు మీదే నువ్వు
దాడి చేయడానికి సిద్ధమా? ఓ తాడు తీసుకురండి. అలాగే షహన్షా. జోదా బేగం, నీ మీద ఎవ్వరూ జాలి చూపించరు షరీఫుద్దీన్. నీకు మా చేతుల్లో చావు తప్పదు. బాధతో పరితపిస్తూ చస్తావు. నువ్వు ఒంటరిగా దారుణంగా చస్తావు. నువ్వు ఇదే ఇక నీ జీవితానికి చరమగీతం. మీరు బాగానే ఉన్నారుగా? మీరు చాలా సరైన సమయానికి వచ్చారు షహిన్షా. ఎలా రాకుండా ఉంటాం? దయచేసి నన్ను క్షమించండి షహిన్షా. నేను చాలా సిగ్గుపడుతున్నాను మీ నిర్బంధం నుంచి తప్పించుకు పారిపోయినందుకు. క్షమాపణ అడగవలసింది మేమే బాబు. మేము చాలా అపార్థం చేసుకున్నాం. రూప్ సింగ్ మాకు మొత్తం చెప్పాడు, కానీ మేము అతన్ని కాపాడలేకపోయాం. దయచేసి మమ్మల్ని మన్నించు. ఆలస్యంగా వచ్చిన సమయానికి వచ్చారు మాన్సింగ్ సాబ్. మనం వెంటనే తిరిగి ఆగ్రా వెళ్ళిపోవాలి. మెహతాబ్ ఆరోగ్యం అంతగా బాగాలేదు. నా కళ్ళ ముందే ఆ దుష్టుడు మెహతాబ్ మీద దాడి చేశాడు షహిన్షా. చాలా లోతైన గాయం తగిలింది. తనని తీసుకుని మనం తొందరగా ఆగ్రాకి బయలుదేరాలి. అవును, పదండి. మీకు జ్వరంగా ఉంది. లేదు షహిన్షా, ఏదో కాస్త అలసట. ఇప్పుడు మీరు వచ్చేసరి కదా నా దగ్గరికి, ఆ అలసట కూడా పోతుంది. షహిన్షా, నా గుండె ఇంత వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? ఆ అల్లా దయ వల్ల మీ గుండెల్లో స్పందించే హృదయం ఉంది, అందుకే అది స్పందిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు తొందరగా నా దగ్గరికి రావాలని ఆ దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాను. మీరు గనక సమయానికి రాకపోయింటే నాకే గతి పట్టుండేదో. మీకేమీ కాదు. మా కోసం మీరు వదిలి వెళ్ళిన చిహ్నాలు నిజానికి మెచ్చుకుని తీరాలి. వాటి వల్లే మేము మీ దగ్గరికి చేరుకోగలిగాం జ్యోత. నా సూచన మీకు అర్థమవుతుందో లేదోనని నేనెంతగానో భయపడ్డాను. అది అసలు మీరు చూస్తారో లేదో అని. ఖుదా దయ వల్ల మాకు మీరు క్షేమంగా ఉండడం తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. ఇక మీదట మేము మిమ్మల్ని మా నుంచి దూరం కానివ్వం. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తాను? ఏదేమైనా సరే నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళబోను షహిన్షా. లేవండి, లేవండి, లేవండి. ఇలా రండి. మంచినీళ్ళు.